హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాల్టి మన స్పెషల్ చేపల పులుసు. నేను అన్నానని కాదు కానండి, ఈ చేపల పులుసు టేస్ట్ అల్టిమేట్. చేపలను ఆహారంలో చేర్చుకోవటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం వారానికి 2 చేపలైనా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రండి కర్రీని రెడీ చేసుకుందాం. నేను వీడియోలో చూపించేది రాగండి చేపలండి. ఈ చేపలను కృష్ణా జిల్లా వాసులు ఇష్టపడి తింటారు. నేను చేపలను నీట్గా వాష్ చేసుకుని సపరేట్గా వేరొక బౌల్లో తీసుకుంటున్నానండి. కేజీ వరకు ఉందండి ఈ చేప. ఇందులో సగభాగాన్ని కర్రీగా రెడీ చేస్తున్నానండి. నేను మటన్ ముక్కలాగా కట్ చేపించానండి. ఇలా ఎందుకు చేశానంటే చేప విరగకుండా కర్రీ వండేటప్పుడు కర్రీకి మసాలా అంతా బాగా పడుతుందని ఇలా చేశాను. నేను తగినంత ఉప్పును వేస్తున్నాను. మీరు కల్లుప్పున్న వేసుకోండి. 1 స్పూన్ కారాన్ని వేస్తున్నాను, 1 స్పూన్ పసుపును వేస్తున్నాను, కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. వీటన్నిటిని ప్రతి ఒక్క పీస్కి పట్టేలాగా బాగా అప్లై చేయాలండి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం మసాలాలన్నీ ప్రిపేర్ చేసే టైంకి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ ఫిష్ ముక్కలను మ్యారినేట్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా అప్లై చేసి దీన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఎండు కొబ్బరి ముక్కలను చిన్న 1 కప్పు దాకా తీసుకున్నాను. 4 యాలకులను తీసుకున్నాను, 4 దాల్చిన చెక్క ముక్కలను తీసుకున్నాను, 4-5 లవంగాలను కూడా వేస్తున్నాను. కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. 1 స్పూన్ దాకా గసగసాలను కూడా వేస్తున్నాను. వీటన్నిటిని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ చేసుకుందాం. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక పచ్చిమిర్చిని తీసుకొని 4 వెల్లుల్లి రెమ్మలు, 1 కప్పు దాకా టమాటో ముక్కలను తీసుకున్నాను, 1 కప్పు దాకా కట్ చేస్తున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి వీటిని బాగా గ్రేవీలాగా పేస్ట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చిన్న కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ దాకా ధనియాలను వేసి 1 స్పూన్ దాకా జీలకర్ర వేసి కొన్ని మెంతులు వేసి, ఎక్కువ వేయకండి మెంతులు, బాగా ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతాయి, గమనించండి. వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని ఆరిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను చింతపండు రసాన్ని ముందుగానే రెడీ చేసుకొని ఒక బౌల్లో కావలసినంత తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. టమాటో పేస్ట్ను కూడా తీసుకున్నాను, కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ను, కొబ్బరి పేస్ట్ను, 1 కప్పు దాకా గరం మసాలా పౌడర్ను కూడా రెడీ చేసుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీరను, 2 కరివేపాకు రెమ్మలను కూడా తీసుకున్నాను. దీంతోపాటు మనకు కావలసిన క్వాంటిటీ వాటర్ను కూడా రెడీ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ని వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాలి. నేను ఇక్కడ మట్టి పాత్రలో వండుతున్నానండి కర్రీని. కరివేపాకు రెమ్మలను వేస్తున్నాను, బాగా ఫ్రై చేస్తున్నాను. వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేయాలండి. లేకపోతే తినేటప్పుడు అంతగా బాగోదు. బాగా మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. నూనె పైకి తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయేదాకా బాగా కలిపి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలండి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నూనె తేలింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది లేనిది తెలియాలంటే నూనె తేలితే వేగినట్టేనండి. నేను 1 స్పూన్ దాకా కారాన్ని, కొంచెం పసుపును, ఉప్పును కూడా వేస్తున్నానండి. మ్యారినేషన్లో ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసావు కాబట్టి ఇందులో కొంచెం కొంచెం వేస్తున్నాను. పచ్చివాసన పోయేదాకా కలిపి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. దీంతోపాటు టమాటా పేస్ట్ని కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలపాలండి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికి నూనె పైకి తేలింది కదా, దీంతోపాటు 1 కప్పు దాకా కొబ్బరి పేస్ట్ని కూడా వేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ ఇదంతా బాగా కలిపి గ్రేవీ అంతా
10 నిమిషాల పాటు బాగా కలపాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి. ఈ మిశ్రమాన్ని బాగా గరిటతో కలపాలండి. ఫిష్ ముక్కలు వేస్తే కలపడం కుదరదు కాబట్టి ఇప్పుడే ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలపాలి. చివరగా కొంచెం ధనియా పౌడర్ని వేస్తున్నాను. మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిష్ ముక్కలను ఇందులో పేర్చుకోవాలండి. చికెన్ ముక్కల్లాగా వేయటం కాదు, సపరేట్గా పేర్చుకోవాలండి. లేకపోతే ముక్క విరిగిపోతుంది. మట్టి పాత్రలో వండిన ఫిష్ కర్రీ అల్టిమేట్ అండి. ముక్కల్ని బాగా పేర్చుకొని ఒక్కసారి గరిటతో కలపండి. బిగినింగ్ స్టేజ్లో కలిపితే పర్వాలేదు, ఉడికేటప్పుడు కలిపితే ముక్క విరిగిపోతుంది. ఒకసారి కలిపి ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి. చివరిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కర్రీని ఇలా కదపాలండి. తగినంత వాటర్ను కూడా ఇప్పుడే పోసుకోవాలి. మీరు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా రెడీ చేసుకోవచ్చు, పులుసుగా కావాలంటే పులుసుగా చేసుకోవచ్చు. చేపల కూరను సుకుమారంగా కలపాలండి. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు కొత్త ఉడికేలాగా ఉడికించుకోవాలండి. కర్రీ ఉడుకుతుంది కదా, ఈ టైంలో ఒకసారి చూసుకోవాలి, ఉడికింది లేనిది ఒకసారి చూసుకొని మూత పెట్టుకోవాలి. కర్రీ అవ్వలేదండి, మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని తీసి ఉడికించుకున్నాను. కర్రీ అయిన తర్వాత చివరగా గరం మసాలాను మిగిలిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చూసారా, కర్రీ రెడీ అయిందండి. ది అల్టిమేట్ చేపల పులుసు అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.